డ్రగ్స్ అంటే ఎక్కడో పారిశ్రామిక వాడల్లోనో పాడుపడ్డ బంగ్లాల్లోనో తయారు చేయటం మీరు చూసి విని ఉంటారు. కానీ సికింద్రాబాద్ బోయినపల్లిలో పబ్లిక్ గా ఒక బడిలోనే కుటీర పరిశ్రమ పెట్టాడు ఓ బద్మాష్. బ్లాక్ బోర్డ్ మాటున డైజోఫామ్, బల్లల చోటన ఆల్ఫాజోలం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. బోయినపల్లిలోని శ్రీ మేధా స్కూల్ బిల్డింగ్ మొత్తం 6 గదుల ఈ పాఠశాలలో 5 గదుల్లో ప్రతిరోజు విద్యార్థులకు క్లాసులు జరుగుతుంటే 6వ గదిలో మాత్రం ఒక భయంకరమైన చీకటి రహస్యం దాగి ఉంది. ఆ గది తలుపులు తెరిచిన ఈగల్ టీం కు కళ్ళు బైర్లు గమ్మాయి. 6వ గదిలో సైన్స్ ల్యాబ్ చాటున మత్తు పదార్థాల ప్రొడక్షన్ జరుగుతుంది. అది కూడా అత్యంత ప్రమాదకరమైన LSD ఆల్ఫాజోలం అనే నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కల్తీ కళ్ళు కోసం వేరే జిల్లాలకు ఆల్ఫాజోలం సరఫరా. పోలీసులు పబ్లిక్ కళ్ళు కలిపి విచ్చలవిడిగా ఇక్కడ తయారైన ఆల్ఫాజోలం ను కల్తీ కళ్ళు కోసం ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఈ రహస్య గదిలో సరుకు తయారవుతుండగా ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బడిలోనే ఇటా కుటీర పరిశ్రమ పెట్టిన బద్మాష్ ఎవరో కాదు, ఈ స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్. ఈ కేసులో జయప్రకాష్ గౌడ్ ని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతడితో స్కూల్ ప్రిన్సిపల్, కొరియర్ బాయ్ మురళి, శ్రీ సాయి ట్రావెల్స్ కి చెందిన ఉదయ్ సాయిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరికరాలు, 20 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు 1 కోటికి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లు వెనుకబడిన ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు ఇలాంటి ఘటనలు పరిమితం. కానీ హైదరాబాద్ నడిబడ్డులో ఉన్న స్కూల్స్ నే డెన్ గా మార్చేయటం ఆందోళన కలిగిస్తుంది. పాఠశాల ముసుగులో ఇలా అక్రమ వ్యాపారం జరగటం తల్లిదండ్రులకు, సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. పిల్లల కోసం ఎంచుకునే పాఠశాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక సవాల్.